నిరుపేద కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ నెల 28 నుంచి ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు మొదటి విడతగా నిరుపేద కూలీలకు 6,000 ఇస్తామని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తాం. ల్యాండ్లెస్ పూర్ కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. మేము చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు. ల్యాండ్లెస్ పూర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఆ డిసెంబర్ 28 ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాము సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. అట్లాగే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం చెప్పేశారు, రైతు భరోసా సంబంధించి కూడా పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ మంత్రిమండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది. దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతాం. ఇది రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు